గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమ్లో సెకండ్ యూనిట్లో మనం బిజినెస్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. బిజినెస్ క్వాలిఫికేషన్స్ ఎస్టర్డే నేను లెసన్లో కూడా మీకు చెప్పడం జరిగింది, ముందు లెసన్స్లో. అయితే ఈ క్వాలిఫికేషన్స్ అంటే వెర్బ్ ఏ విధంగా బిజినెస్లో ఫాలో అవుతుంది, ఎలా యూజ్ చేస్తారు వెర్బ్స్ని, నౌన్స్ని ఏ విధంగా బిజినెస్లో యూజ్ చేస్తారు అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందుకని ఈరోజు కూడా ఇక్కడ ఏం ఇచ్చాడంటే ఈ నౌన్స్ గురించి నిన్న కూడా చెప్పాను మీకు, అయితే మరొకసారి చెప్తున్నాను. నౌన్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆఫ్టర్ బిజినెస్ అంటే బిజినెస్ తర్వాత ఆఫ్టర్ బిజినెస్ తర్వాత ఫ్రీక్వెంట్గా ఏ విధంగా నౌన్స్ని యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే ప్లానింగ్లో మోడల్ ఆబ్జెక్టివ్ ఆపర్చునిటీస్, ప్లానింగ్, స్ట్రాటజీస్ అనేవి ఈ ప్లానింగ్లో కనిపించే మనకి ఈ యొక్క నౌన్స్ అన్నమాట. మోడల్, ఆబ్జెక్టివ్, ఆపర్చునిటీ, ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. ఇవి మనకి ఈ నౌన్స్ ఫ్రీక్వెంట్గా ఈ బిజినెస్ తర్వాత ఏ విధంగా యూజ్ చేస్తారనేది ఇచ్చిన వర్డ్స్ అన్నమాట, నౌన్స్ అన్నమాట. చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే యు నీడ్ టు పుట్ టుగెదర్ ఏ బిజినెస్ ప్లాన్. ప్లాన్ అనేది ఇక్కడ నౌన్ ఉపయోగించారు. అంటే ఏంటి? యు నీడ్ టు పుట్ టుగెదర్, మీరు కలిసి బిజినెస్ చేయడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది అంటున్నాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ యూ నీడ్ టు పుట్ టుగెదర్ ఈ బిజినెస్ ప్లాన్. మీరు కలిసి బిజినెస్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి మీరందరూ కలిసి. యూ నీడ్ టు పుట్ టుగెదర్, అవసరం అది కలిసి బిజినెస్ చేసుకోవడం అని చెప్తున్నారు. తర్వాత యాక్టివిటీ ఇచ్చాడు. ప్రాసెస్ వెంచర్ అనే వర్డ్స్ ఇచ్చాడు యాక్టివిటీలో. ప్రాసెస్ అంటే జరగటం, వెంచర్ అంటే ఇది మనం ఒక చోట ఏదైనా సైట్స్ కానీ గట్రా వేసినప్పుడు అట్లా వెంచర్ కింద తీసుకుంటారు. తర్వాత చూడండి, ఇక్కడ ఈ ఎంబార్క్డ్ ఆన్ హిస్ ఫస్ట్ బిజినెస్ వెంచర్ వైల్ స్టిల్ ఎట్ యూనివర్సిటీ. ఎంబార్క్డ్ అంటే ఆరంభించడం, ఎంబార్క్డ్ అంటే. ఈ ఎంబార్క్డ్ ఆరంభించడం ఆన్ హిజ్ ఫస్ట్ బిజినెస్, అతను ఫస్ట్ బిజినెస్ ప్రారంభించాడు. ఎక్కడ? వెంచర్ వైల్ స్టిల్ ఎట్ యూనివర్సిటీ దగ్గర వాళ్ళ యొక్క ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారన్నమాట, ప్రారంభించారు అని చెప్పడం అన్నమాట. అదే చెప్తున్నాడు, ఈ ఎంబార్క్డ్ ఆన్ హిజ్ ఫస్ట్ బిజినెస్ వెంచర్ వైల్ స్టిల్ ఎట్ యూనివర్సిటీ. తర్వాత ఐడియాస్ ఇచ్చాడు. ఈ నౌన్స్లోనే ప్లానింగ్ సంబంధించిన వర్డ్స్ ఇచ్చాడు, యాక్టివిటీ వర్డ్స్ ఇచ్చాడు, ఐడియాస్ సంబంధించిన ఎక్యుమెన్, ఎథిక్స్ అని రెండు ఇచ్చాడు. ఎక్యుమెన్ అంటే చతురత, సూక్ష్మ బుద్ధి అని. ఎథిక్స్ అంటే నీతి శాస్త్రం. ఎథిక్స్ అంటే నీతి శాస్త్రం. ఎక్యూమ్ అంటే సూక్ష్మ బుద్ధి, ఎథిక్స్ అంటే నీతి శాస్త్రం వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎగ్జాంపుల్ చూస్తే, యూ నీడ్ టు బి ఏ ఫాస్ట్ థింకర్ విత్ గుడ్ బిజినెస్ ఎక్యూమ్. ఎక్యూమ్ అంటే ఇక్కడ సూక్ష్మ బుద్ధి, ఎక్యూమ్ అంటే సూక్ష్మ బుద్ధి, చతురత అని వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమంటాడు? యూ నీడ్ టు ఫాస్ట్ థింకర్, నీకు బాగా స్పీడ్గా ఆలోచించే వ్యక్తి కావాలి. ఎందుకంటే విత్ గుడ్ బిజినెస్ ఎక్యూమ్,
బిజినెస్లో చతురత కనపరచడానికి, సూక్ష్మ బుద్ధి చతురత కనపరచడానికి ఎవరు కావాలంటే కాస్ట్ థింకర్ కావాలి నీకు. నిశిత దృష్టి ఉన్నవాళ్ళు లేకపోతే చతురత ఉన్నవాళ్ళు కావాలి. ఎందుకంటే నీకు కాస్ట్ బిజినెస్ జరగాలంటే, గుడ్ బిజినెస్ జరగాలంటే ఎవరు ఉండాలంటున్నాడు? ఎవరు ఉండాలంటే ఎక్కువ మ్యాన్ ఉండాలి, కాస్ట్ థింకర్ ఉండాలి అని చెప్తారు. అందుకని ఇక్కడ యు నీడ్ టు బి ఫాస్ట్ థింకర్ విత్ గుడ్ బిజినెస్ ఎక్విప్మెంట్. విత్ గుడ్ బిజినెస్ ఎక్విప్మెంట్. ఇది తర్వాత ఇంకా కొన్ని చూద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ ఈ యొక్క నాన్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆఫ్టర్ బిజినెస్లో, ఈ బిజినెస్లో ఇక్కడ కొన్ని ప్లేస్ ఇచ్చాడు. ఇంక ముందేమి ఇచ్చాడు? ప్లానింగ్, యాక్టివిటీ అండ్ ఐడియాస్ ఇచ్చాడు. తర్వాత ప్లేస్ ఇచ్చాడు. ప్లేస్ అంటే పర్మిసెస్. ప్లేస్ అంటే పర్మిసెస్. పర్మిసెస్ అంటే ప్రమేయం, ముందుగా చెప్పబడిన సిద్ధాంతం అని ఉంటుంది అన్నమాట. ప్రమేయం ముందుగా చెప్పబడిన సిద్ధాంతం ప్రెమిసెస్. ప్లేస్ ఏంటంటే ప్రెమిసెస్ అన్నమాట. చూడండి, ద ట్యాక్స్ అప్లైస్ టు బోత్ రెసిడెంటల్ అండ్ బిజినెస్ పర్మిసెస్. బిజినెస్ పర్మిసెస్. బిజినెస్ పర్మిసెస్ అంటే బిజినెస్ పర్మిసెస్. పర్మిసెస్ అంటే ఇక్కడ ఇల్లు అని కూడా వస్తుంది. ట్యాక్స్ అప్లైస్ టు బోత్ రెసిడెంట్ నివసించే వాళ్ళకి, తర్వాత అండ్ బిజినెస్ ప్రెమిసెస్. బిజినెస్ ప్రెమిసెస్ అంటే ఇల్లు, ఆవరణం లేదా ప్రమేయం అని కూడా వస్తుంది. అంటే ఇంట్లో బిజినెస్ చేసేవాళ్ళకి అని చెప్పడం. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే పర్మిసెస్. పర్మిసెస్ అంటే గృహం లేకపోతే సిద్ధాంతం, ప్రమేయం ఉంటుంది అనమాట అని చెప్పడం అన్నమాట. ముందుగా చెప్పబడినది ద ట్యాక్స్ అప్లైస్ టు బోత్ రెసిడెంట్ అండ్ బిజినెస్ ప్రెమిసెస్. తర్వాత ఇక్కడ వెర్బ్స్, వెర్బ్ ప్లస్ ఇన్ అని ఇచ్చాడు. వెర్బ్ ప్లస్ ఇన్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బిఫోర్ బిజినెస్. వెర్బ్స్ ఎక్కువగా వస్తున్నాయి. వెర్బ్స్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఒక వెర్బ్ అనే పదం వచ్చినా కానీ దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తున్నాడు. వెర్బ్ ఒకటే, ఎక్కువ సార్లు వచ్చేది వెర్బే, కానీ వచ్చే మీనింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అది ఇక్కడ చూడండి, ఇక్కడ వెర్బ్స్ ప్లస్ ఇన్ అన్నమాట. ఇన్ అంటే ప్రిపోజిషన్. ఇక్కడ యాక్చువల్ ఇన్ అంటే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బిఫోర్ బిజినెస్. చూడండి, ఇక్కడ బి తర్వాత కంటిన్యూ, రిమైన్, స్టే అనే వర్డ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటవి? బి కంటిన్యూ, రిమైన్, స్టే. బి కంటిన్యూ, రిమైన్, స్టే అనే వర్డ్స్ మనకి ఇచ్చాడు అన్నమాట బిలో. ఫార్మర్స్ ఎగ్జాంపుల్ చూడండి. ఫార్మర్స్ అండ్ గ్రోవర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు స్టే ఇన్ బిజినెస్. ఫార్మర్స్, ఓకేనా? ఫార్మర్స్ అండ్ గ్రోవర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు స్టే ఇన్ బిజినెస్. గ్రోవర్స్ అంటే ఏంటంటే పని చేసుకునే వాళ్ళు. గ్రోవర్స్ అంటే పనిచేసేవాళ్ళు. పనిచేసిన వాళ్ళు, తర్వాత వ్యవసాయదారులు, వీళ్ళు స్ట్రగ్లింగ్ టు స్టే ఇన్ బిజినెస్. వీళ్ళు బిజినెస్లో ఉండటం స్ట్రగుల్ పడుతున్నారు. వీళ్ళు బిజినెస్లో ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం అనమాట. ఇక్కడ ఏం ఉపయోగించాడు? ఇక్కడ స్టే ఉపయోగించాడు. ఇక్కడ స్టే ఉపయోగించాడు. పైదానికి ప్రిమిసెస్ కదా, ఇక్కడ ప్రిమిసెస్ ఉపయోగించాడు. అంటే వర్డ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకని ఇక్కడ వెర్బ్ ప్లస్ ఇన్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బిఫోర్ బిజినెస్. బి కంటిన్యూ, రిమైన్, స్టే. తర్వాత ఫార్మర్స్ అండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫార్మర్స్ అండ్ గ్రోవర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు స్టే ఇన్ బిజినెస్. ఇవి వెర్బ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బిఫోర్ బిజినెస్. వెర్బ్ ప్లస్ ఇన్ అంటే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అని. ఇన్ అంటే దాని ప్రిపోజిషన్ సంబంధించింది. అందుకని ఇక్కడ వెర్బ్ ప్లస్ ఇన్ అంటే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బిఫోర్ బిజినెస్. అందులో ఏ పదాలు ఉపయోగించవచ్చో చెప్పడం. బి కంటిన్యూ, రిమైన్, స్టే. ఆల్రెడీ ఇక్కడ స్టే అనే పదం ఎగ్జాంపుల్లో మీకు స్టే అనే పదం చూపించారు. ఫార్మర్స్ అండ్ గ్రోవర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు స్టే ఇన్ బిజినెస్.
తర్వాత ఇంకొన్ని చూద్దాం. తర్వాత చూడండి ఇక్కడ సక్సీడ్ ఇచ్చాడు. సక్సీడ్ అంటే జైన్ పొంది. సక్సీడ్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ హౌ టు సక్సీడ్ ఇన్ బిజినెస్. అంటే బిజినెస్లో ఏ విధంగా జయం పొందాలి, సక్సెస్ అవ్వాలి అని సక్సెస్ అవ్వడానికి ఎనీ బుక్స్ అవైలబుల్, చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఆ బుక్స్ చదువుకుని మనం బిజినెస్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పాలన్నమాట. సక్సీడ్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఆన్ హౌ టు సక్సెస్ ఇన్ బిజినెస్. బిజినెస్లో ఏ విధంగా సక్సెస్ కావాలి అనుకున్నట్లయితే చాలా బుక్స్ చదివినట్లు చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్ ఏ బుక్ నెంబర్ ఆఫ్ బుక్స్లో చాలా ఉన్నాయి. ఏమైనా సరే దేనికోసం ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయంటే బిజినెస్లో నువ్వు ఏ విధంగా హౌ టు సక్సీడ్, ఏ విధంగా నువ్వు దాన్ని సాధించాలి, పెంపొందించుకోవాలి అని చెప్పడానికి ఏ బుక్స్ అయినా నువ్వు చదువుకోవడానికి వీలుగా ఉంది అని చెప్పడం అన్నమాట. తర్వాత మనకి తర్వాత ఏమిటంటే ఈ కమర్షియల్ ఆర్గనైజేషన్ గురించి. ఈ కమర్షియల్ ఆర్గనైజేషన్లో ఉన్న వెర్బ్స్ ఎలాగుంటాయి, దాని వర్డ్స్ ఎలాగుంటాయి, ఎగ్జాంపుల్స్ ఎలాగుంటాయి అని తెలుసుకుంటాం. మీకు ఇంతకుముందు మీకు ద ఫాలోయింగ్ బిజినెస్ సెల్లింగ్ అండ్ థింగ్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ థింగ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి వర్డ్స్ ఏ విధంగా యూజ్ చేశారు, ఫ్రీక్వెంట్లీగా ఎగ్జిక్యూటివ్స్ ఏ విధంగా ఆఫ్టర్ బిజినెస్ తర్వాత వచ్చింది యూజువల్ విత్ బిజినెస్లో ఫ్రీక్వెంట్లీగా. అలాగే తర్వాత వెర్బ్స్ ఫ్రీక్వెంట్లీ యూజువల్ విత్ బిజినెస్తో ఏ విధంగా సంబంధం ఉంది, ఏ విధంగా వచ్చినవి అనేవి తెలుసుకున్నాం. అలాగే నౌన్స్, ఎడ్జెక్టివ్స్, వెర్బ్స్. తర్వాత ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు ఏంటంటే బిజినెస్ కమర్షియల్ ఆర్గనైజేషన్లో ఏముంటుంది అని దాని గురించి తెలుసుకుందాం. కమర్షియల్ ఆర్గనైజేషన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కమర్షియల్ ఆర్గనైజేషన్ తర్వాత చూడండి ఇక్కడ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఇంకోటి ఎగ్జిక్టివ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ విత్ బిజినెస్. ఎక్కువగా మనకి ఎడ్జెక్టివ్స్ అండ్ గ్యాప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాం మనకి. అండ్ ఎగ్జిక్టివ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ విత్ బిజినెస్లో ఎగ్జిక్టివ్స్ని ఏ విధంగా తరచూ ఉపయోగిస్తారు అని చెప్పి ఇదేంటంటే కమర్షియల్ ఆర్గనైజేషన్ సంబంధం. చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఇచ్చారు. టైప్స్ ఆఫ్ బిజినెస్ ఫ్యామిలీ ఓన్, ఫ్యామిలీ రన్, అలాగే ఓనర్ మేనేజ్డ్ అండ్ ప్రైవేట్, స్టేట్ ఓన్ అనే పదాలు ఇక్కడ ఇచ్చాడు. పదాలు ఏంటంటే బిజినెస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ సంబంధించిన పదాలు ఇవి ఎక్కువగాను ఏంటివి ఎడ్జెక్టివ్స్. ఈ ఎడ్జెక్టివ్స్ అనేది ఏంటంటే ఎక్కువ ఉపయోగించేది ఎగ్జిక్టివ్స్ ఫ్రీక్వెంట్ యూజ్ ఫ్యామిలీ ఓనర్, ఫ్యామిలీ రన్, ఓనర్ మేనేజ్డ్, ప్రైవేట్, స్టేట్ ఓన్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ ఇట్స్ ఏ హైలీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇట్ ఈజ్ ఏ హైలీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ రన్ బిజినెస్. అంటే అది ఫ్యామిలీ రన్ చేసే బిజినెస్ హైలీ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇట్ ఈస్ ఏ హైలీ సక్సెస్ఫుల్, చాలా ఉన్నతంగా జరిగిందండి బిజినెస్. ఏ బిజినెస్ అది అంటే ఫ్యామిలీ రన్ బిజినెస్. కుటుంబం నడిపే బిజినెస్ చాలా ఉన్నత స్థాయికి హైలీ సక్సెస్ఫుల్ అయ్యింది, ఉన్నత స్థాయికి వెళ్ళింది అనమాట అని చెప్తాం అనమాట. ఉన్నత స్థాయికి వెళ్ళింది ఎందుకు చెప్పడం ఇట్స్ ఏ హైలీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇక్కడ ఫ్యామిలీ రన్ ఉపయోగించారు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రొడ్యూసింగ్ చీజ్ అండ్ యాగర్ట్ ఫ్రమ్ లోకల్ మిల్క్. చీజ్ అంటే వెన్న, నెయ్యి. చీజ్ అంటే ఏంటి? వెన్న, నెయ్యి. అంతేకాకుండా చూడండి
ఈ యోగత్ అంటే పాలు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పాలు పులియబెట్టి చేసే చిక్కటి పెరుగు లాంటి పదార్థం అన్నమాట. పాలు పులియబెట్టి తయారు చేసే చిక్కటి పదార్థం అన్నమాట. పెరుగు లాంటి పదార్థాన్ని ఏమంటారంటే యాహూత్ అంటారు. యాహూత్ అంటే పాలుని ఏం చేస్తారు, పులియబెట్టి చిక్కటి పెరుగు లాంటి పదార్థాలు తయారు చేస్తారు. పాలుని ఏం చేస్తారంటే పులియబెట్టి చిక్కటి పెరుగు లాంటి పదార్థాన్ని తయారు చేస్తారు. ఆ తయారు చేసే పదార్థాన్ని ఏమంటారంటే యాహూత్ అంటారు. ఆ తయారు చేసే పదార్థాన్ని ఏమంటారు, యాహూత్ అంటారు. అంటే ఏంటంటే ప్రొడ్యూసింగ్ జీస్, వెన్న, అలాగే పాలు పులియబెట్టి చిక్కటి పెరుగు వంటి పదార్థాన్ని తయారు చేసే పదార్థాన్ని లోకల్ మిల్క్తో తయారు చేసే పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నమాట. అది ఉత్పత్తి చేస్తున్నారు. ఇది వన్ టైప్ ఆఫ్ బిజినెస్. గీస్ అంటే వెన్నని, అలాగే చిక్కటి పెరుగు పులియబెట్టినటువంటి చిక్కటి పెరుగు వంటి పదార్థాన్ని లోకల్ మిల్క్తో తయారు చేస్తున్నారు, ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పడం అన్నమాట. అంటే యాక్టివిటీస్లో ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ విత్ బిజినెస్. టైప్స్ ఆఫ్ బిజినెస్లో ఏమి ఇచ్చాడు, ఎక్కువగా ఫ్యామిలీ ఇచ్చాడు. ఇవన్నీ బిజినెస్లే. ఫ్యామిలీ ఓన్డ్, ఫ్యామిలీ రన్, ఓనర్ మేనేజ్డ్ అండ్ ప్రైవేట్ ఆర్ స్టేట్ ఓనర్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంది. తర్వాత ఇంకేమైనా చూడండి. తర్వాత చూడండి, డూయింగ్ వెల్ ఆర్ ఏబుల్ టు డూ వెల్. డూయింగ్ వెల్ లేకపోతే బాగా చేసే సామర్థ్యం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ బిజినెస్ క్వాలిఫికేషన్తో ఫ్లోరిషింగ్, ప్రాఫిటబుల్, సక్సెస్ఫుల్, థ్రైవింగ్, వేయబుల్, వేయబుల్. ఓకే, ఇక్కడ ఫ్లోరిషింగ్ అంటే అభివృద్ధి పరచు, ప్రాఫిటబుల్ అంటే లాభదాయకం, సక్సెస్ఫుల్ అంటే జయంగా. ఓకేనా. థ్రైవింగ్ అంటే వృద్ధి పొందు, ఇది కూడా వృద్ధి చెయ్యని వస్తుంది. వేయబుల్ అంటే ఏంటంటే ఆకర్షణీయమైన అని వస్తుంది అన్నమాట. జీవించగలిగిన అయితే ఆచరణీయమైన అని వస్తుంది. వేయబుల్ అంటే ఆచరణీయమైన అని వస్తుంది అన్నమాట. ఇవి మీనింగ్స్. అంటే ఫ్లోరిషింగ్ వృద్ధి పొందుట, ప్రాఫిటబుల్ లాభదాయకము, సక్సెస్ఫుల్ జైలు. థ్రైవింగ్ అంటే ఏమన్నాడు, వృద్ధి పొందించు. వేయబుల్ అంటే ఆచరణీయమైన. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్, బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ నీడ్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ ద బిజినెస్ ఈజ్ వేర్. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ నీడ్, నీకు ఏదైతే అవసరమో దాన్ని ముందుగా ఇన్వెస్ట్ చేసుకుని, ఏదైతే కావాలో నీకు ఇన్వెస్ట్ చేసుకుని నీకు నువ్వుగా కన్విన్స్ చేసుకుని బిజినెస్, అటువంటి బిజినెస్ ఏమంటారంటే నీకు ఆశ్చర్యంగా ఉండే బిజినెస్ని నీకు ఏదైతే వీలుగా ఉంటుందో, నువ్వు చేయగలిగింది ఏదో, నీకు ఏవైతే కావాలనుకుంటా బిజినెస్లో దాన్ని ముందుగా నువ్వు యూజ్ చేసుకుంటమే దీని అర్థం ఉంటుంది. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ నీడ్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ ద బిజినెస్ ఈజ్ ఏ వాల్యూ. తర్వాత హౌ బిగ్ లార్జ్, మీడియం, సైజ్డ్, స్మాల్ అనే పదాలు ఉన్నాయి ఇక్కడ. హౌ బిగ్ అంటే లార్జ్, మీడియం, సైజ్డ్, స్మాల్ అనే పదాలు చూడండి. ఇక్కడ లార్జ్, మీడియం, సైజ్డ్, స్మాల్కి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే మెనీ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ క్రెడిట్ ప్రాబ్లమ్స్ రీసెంట్లీ. అంటే మెనీ స్మాల్ బిజినెస్, చాలా చిన్న స్మాల్ బిజినెస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాయి. ఏంటంటే మనీని క్రెడిట్ చేయటం, ఎక్స్పీరియన్స్ క్రెడిట్ మనీ ప్రాబ్లమ్స్ రీసెంట్లీ. డబ్బుని క్రెడిట్ చేయటంలో పెట్టుబడి పెట్టడం అనేది స్మాల్ బిజినెస్ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మెనీ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. చిన్న బిజినెస్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. ఏంటంటే క్రెడిట్ ప్రాబ్లమ్స్ రీసెంట్లీ, అండ్ డబ్బుని క్రెడిట్ చేయటంలో, వాళ్ళు పెట్టుబడి పెట్టడంలో ఇబ్బందికరంగా ఉన్నాయని విషయాన్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే డూయింగ్ వెల్ ఆర్ ఏబుల్ టు డూ వెల్ అనే దానికి అనమాట. అంటే ఫ్లోరిషింగ్, ప్రాఫిటబుల్, సక్సెస్ఫుల్, థ్రైవింగ్, వేయబుల్. అంటే
Before investing, you need to convince yourself that the business is able. Large తర్వాత how big, large, medium, sized, small అనేదాన్ని చూడండి. ఇక్కడ మెనీ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ క్రెడిట్ ప్రాబ్లమ్స్ రీసెంట్లీ. క్రెడిట్ ప్రాబ్లమ్స్ రీసెంట్ ఇంకా కొన్ని చూద్దాం. తర్వాత చూడండి ఇక్కడ వెర్బ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ విత్ బిజినెస్. వెర్బ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ విత్ బిజినెస్. ఇందులోనూ ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్ కూడా వెర్బ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ విత్ బిజినెస్. నేను ముందే చెప్పాను వెర్బ్స్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి. కానీ వెర్బ్ వచ్చిన తర్వాత ఆ వెర్బ్ సంబంధించిన వర్డ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి, అన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఇప్పుడు చెప్పినట్లో డిఫరెంట్ వర్డ్స్ మనం యూజ్ చేయడం జరిగింది. మరి చూడండి ఇక్కడ స్టార్ట్ ఆర్ డెవలప్ ఏ బిజినెస్. స్టార్ట్ ప్రారంభించడం లేదా బిజినెస్ని డెవలప్ చేయడం అనేది. బిల్డప్ అంటే బిజినెస్ డెవలప్ చేయాలంటే బిల్డప్ ఆర్ డెవలప్ అనే రెండు వర్డ్స్ ఉపయోగించాడు ఇక్కడ. బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా లేకపోతే డెవలప్ చేయాలన్నా బిజినెస్ని ఏ పదం ఉపయోగించాడు ఇక్కడ? బిల్డప్ ఆర్ డెవలప్. చూడండి ఇక్కడ బిల్డప్, డెవలప్, ఎస్టాబ్లిష్, ఎక్స్పాండ్, సెటప్. అంటే బిల్డప్ అంటే పెంచడం, డెవలప్ అంటే అభివృద్ధి చేయడం, బిల్డప్ అన్నారు. ఎస్టాబ్లిష్ అంటే స్థాపించడం, స్టార్ట్ చేయడం, స్థాపించడం. ఎక్స్పాండ్ అంటే విస్తరణ చేయడం, సెటప్ అంటే అమర్చడం, ఉంచడం అని వస్తాయి అన్నమాట. ఇవి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే అంటే ఇక్కడ ఈ వర్డ్స్ అన్ని కూడా దేనికి సంబంధించింది? స్టార్ట్ ఆర్ డెవలప్ బిజినెస్ సంబంధించింది అని గ్రహించాలి. అంటే చూడండి ఇక్కడ దే హ్యాడ్ బిల్డప్ ది బిజినెస్ ఫ్రమ్ వెరీ మోడెస్ట్ స్టార్ట్ ఇన్ రెంటెడ్ ప్రెమిసెస్. అంటే రెంటెడ్ తీసుకున్న ఇల్లు వీళ్ళ బిజినెస్ ఏం చేస్తున్నారంటే బిల్డప్ చేసుకుంటున్నారు, బిల్డప్ చేస్తున్నారు అని చెప్తున్నాను. రెంటెడ్ తీసుకున్న హౌసెస్లో కానీ హౌసెస్లో వాళ్ళు బిల్డప్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పడం అన్నమాట. బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత బిగ్ ఇన్ చార్జ్ ఆఫ్ బిజినెస్. బిగ్ ఇన్ చార్జ్ ఆఫ్ బిజినెస్. మేనేజ్, ఆపరేట్, రన్ అనే పదాలు ఉపయోగించారు. దేనికి? బిగ్ ఇన్ చార్జ్ ఆ బిజినెస్ చార్జ్ చేయడం అనమాట. చూడండి ఇక్కడ మేనేజ్ చేయటం. ఇన్ఛార్జ్ అంటే ఏంటి? ఇన్ఛార్జ్ మేనేజ్. బిగ్ ఇన్ చార్జ్ అంటే మేనేజ్ చేయటం, ఆపరేట్ చేయటం అర్థం. తర్వాత చూడండి షీ ఎంజాయ్డ్ రన్నింగ్ హెర్ ఓన్ బిజినెస్. షీ ఎంజాయ్డ్ రన్నింగ్ హెర్ ఓన్ బిజినెస్. అదనమాట చెప్పేది. ఓన్ బిజినెస్. షీ ఎంజాయ్డ్ రన్నింగ్ హెర్ ఓన్ బిజినెస్. ఆమె ఓన్ బిజినెస్లో ఆమె సొంతంగా బిజినెస్ రన్ చేస్తూ చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఇంకా కొన్ని చూద్దాం. తర్వాత చూడండి బై సెల్ బిజినెస్. ఇందులో వర్డ్స్ బై సెల్ బిజినెస్ వర్డ్స్ ఏమి ఉపయోగించాడు? బై, సెల్, టేక్ ఓవర్ అని 3 వర్డ్స్ ఉపయోగించాడు. బై సెల్ టేక్ ఓవర్. బై సెల్ బిజినెస్ లో ఉపయోగించాడు బై సెల్ టేక్ ఓవర్ అనే పదాలు ఉపయోగించారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద ఫ్యామిలీ బిజినెస్ వాజ్ టేకెన్ ఓవర్ బై ఎన్ ఇంటర్నేషనల్ కన్స్టోడియం. ద బిజినెస్ కన్స్టోడియం, ఇంటర్నేషనల్ కన్స్టోడియం. ద ఫ్యామిలీ బిజినెస్ వాజ్ టేకెన్ ఓవర్ ఎన్ ఇంటర్నేషనల్ కన్స్టోడియం. ఇంటర్నేషనల్ కన్స్టోడియం అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్పాడు. కన్స్టోడియం అంటే ఎన్ అసోసియేషన్ టైపికల్లీ ఆఫ్ సెవరల్ కంపెనీస్. ఎన్ అసోసియేషన్గా ఏర్పడటం, లేకపోతే టైపికల్లీ ఆఫ్ సెవరల్ కంపెనీస్, లేకపోతే అసోసియేషన్గా ఏర్పడి ద ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ అంతా కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి వాజ్ టేకెన్ ఓవర్ ది ఇంటర్నేషనల్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ఉన్నారు, చేసుకోవడానికి ఉన్నారు. కన్స్టోడియం అంటే అదే, అంటే ఒక వాళ్ళు అసోసియేషన్గా ఏర్పడతారు, ఒక సంఘంగా ఏర్పడతారు, ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ ఫ్యామిలీ కూటమిగా ఏర్పడి ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నారు అని చెప్తున్నారు.
ఇంటర్నేషనల్ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్తాం అనమాట. ఇది ద ఫ్యామిలీ బిజినెస్ వాజ్ టేకెన్ ఓవర్ బై ఎన్ ఇంటర్నేషనల్ కన్సోర్టియం అన్నారు. ఇక్కడతో చూడండి, ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ వెర్బ్స్ దట్ ఫ్రీక్వెంట్లీ ఫాలో బిజినెస్. వెర్బ్స్ దట్ ఫ్రీక్వెంట్లీ ఫాలో బిజినెస్. వెర్బ్స్ దట్ ఫ్రీక్వెంట్లీ ఫాలో బిజినెస్ మరలా ఏం ఫాలో అయ్యారో చూద్దాం. వెర్బ్స్ మరలా ఉపయోగించారు, మరలా ఏమి ఉపయోగించారు చూద్దాం. డూ వెల్ ఏమనిపించాడు? డూ వెల్ అంటే డూ ఇక్కడ వర్డ్స్ ఏమి ఇచ్చాడు? డూ వెల్కి ఫ్లోరిష్ అని చెప్పింది కదా. ఫ్లోరిష్ అంటే వృద్ధి పొందు. ఫ్లోరిష్, ప్రాస్పర్ అభివృద్ధి చెందింది. సక్సీడ్ చేయడం, టేక్ ఆఫ్ తీసుకోవటం, ఇది కూడా థ్రైవ్. ఇక్కడ మీకు ఇంకొక చెప్తున్నాను, థ్రైవ్ అంటే ఏంటి? వృద్ధి పొందు, అది కూడా వృద్ధి పొందుతాం అని వస్తుంది అన్నమాట. అంటే డూ వెల్, ఫ్లోరిష్, ప్రాస్పర్, సక్సీడ్, టేక్ ఓవర్, థ్రైవ్ అనే పదాలు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, హెర్ బిజినెస్ రియల్లీ టుక్ ఆఫ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ట్రేడింగ్. వీళ్ళ యొక్క బిజినెస్ ట్రేడింగ్లో, ఇక్కడ ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్. ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ ద యాక్షన్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీస్. బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీస్ని ట్రేడింగ్ అంటారు. ఆర్ బిజినెస్లో రియల్లీ టుక్ ఆఫ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ట్రేడింగ్. ఆమె ట్రేడింగ్లో, ఆమె బిజినెస్లో అంటే సెల్లింగ్, బయింగ్, సెల్లింగ్ ఆర్ సర్వీస్, ఈ మూడు కలిపి ఏంటంటే ట్రేడింగ్ అంటారు. ఈ ట్రేడింగ్లో ఆమె చాలా ఎక్కువగా బిజినెస్ సెకండ్ ఇయర్లో ఆమె ఏం చేసిందంటే, ఆమె బాగా బిజినెస్ చేసిందన్నమాట. చాలా ఎక్కువ బిజినెస్ చేసిందని చెప్పడం అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ మరోసారి డూ వెల్ అంటే డూ వెల్, ఫ్లోరిష్, ప్రాసెస్, సక్సీడ్, టేక్ ఆఫ్, థ్రైవ్ అని చెప్పండి. తర్వాత ఇక్కడ బిజినెస్ ఏం చెప్పాడు? ఇక్కడ హర్ బిజినెస్ రియల్లీ టుక్ ఆఫ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ట్రేడింగ్. సెకండ్ ఇయర్ ఆఫ్ ట్రేడింగ్ యొక్క బిజినెస్లో, వాళ్ళ వ్యాపారంలో, ట్రేడింగ్లో సెకండ్ ఇయర్లో ఆమె ఏం చేసిందంటే బాగా అభివృద్ధి చెందింది, బాగా విస్తీర్ణమైన అభివృద్ధి చెందింది అని చెప్పడం అనమాట. ఇది కూడా బిజినెస్ సెల్ కూడా చూడండి ఇక్కడ ఒకసారి. బిజినెస్ సెల్లో అంటే బై సెల్ బిజినెస్ ఇచ్చాడు. ఇక్కడ బై సెల్ బిజినెస్ ఏంటి? బై సెల్ టేక్ అనే పదాలు అనమాట. అంటే ద ఫ్యామిలీ బిజినెస్ వాజ్ టేకెన్ ఓవర్ బై ఇంటర్నేషనల్ కన్సోర్టియం అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని ఉన్న చూద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని ఇంకోటి ఇచ్చాడు. డూ బ్యాడ్లీ, బిజినెస్లో బ్యాడ్గా ఉంటాం. డూ బ్యాడ్గా ఉంటే ఏంటి దాని అర్థం? డూ బ్యాడ్గా ఉంటే ఏంటి దాని అర్థం? డూ బ్యాడ్గా ఉంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? వర్డ్ కొలాప్స్ అయిపోవడం అంటే బిజినెస్ పాడైపోవడం, కొలాప్స్ అయిపోవడం. డూ బ్యాడ్గా ఉంటుంది, ఫెయిల్ అవ్వడం, బిజినెస్లో ఫెయిల్ అవ్వడం. అంటే ఈ డూ బ్యాడ్లీ అంటే కొలాప్స్, డూ బ్యాడ్లీ అండ్ ఫెయిల్, ఈ మూడు వర్డ్స్ దేనికి సంబంధించిన? డూ బ్యాడ్లీకి సంబంధించి. దీనికి సంబంధించిన డూ బ్యాడ్లీకి సంబంధించిన వర్డ్స్ అంటే ఇక్కడ ఇచ్చిన మీనింగ్స్ అంటే వర్డ్స్ కొలాప్స్, డూ బ్యాడ్లీ, ఫెయిల్ అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఏం చూడండి, అక్కడ ద రిసెషన్ హ్యాస్ మీన్డ్ దట్ ఏ లాట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఫెయిల్డ్. ద రిసెషన్ అంటే ఇక్కడ రిసెషన్ అంటే ఏం చెప్పాడు ఇక్కడ అంటే డిక్లైన్ అన్నమాట. రిసెషన్ అంటే ఏంటి? డిక్లైన్. ఈ డిక్లైన్ అంటే ద పీరియడ్ ఆఫ్ టెంపరీ ఎకనామిక్ డిక్లైన్ డ్యూరింగ్ విచ్ ద టేక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కంపెనీస్ అంటే తగ్గిపోతాం అన్నమాట, క్షీణించిపోవడం. డిక్లైన్ అంటే ఏంటి? క్షీణించిపోవడం. ఏంటి ద మీట్ అంటే ది రిసెషన్కి మీ అర్థం ఏంటంటే దట్ ఏ లాట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఫెయిల్డ్. స్మాల్ బిజినెస్ ఏంటంటే ఫెయిల్ అయిపోతున్నాయి. చిన్న బిజినెస్లు ఏమైపోతున్నాయంటే
ఫెయిల్ అయిపోతున్నాయని చెప్పడం అనమాట. దాని అర్థం దేని అర్థం? రిసిషన్కి అర్థం ఏంటంటే ద లాట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఫెయిల్డ్. లాట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఫెయిల్డ్. దట్ ఈస్ కాల్డ్ రిసిషన్ అనమాట. అది అంటే డూ బ్యాడ్లీ కొలాప్స్, డూ బ్యాడ్లీ ఫెయిల్. అండ్ దాని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద రిసిషన్ హ్యాస్ మీన్ దట్ ఏ లాట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఫెయిల్డ్. ఏ లాట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ హ్యావ్ ఫెయిల్ అయిపోతుంది. ఇవి మనకి బిజినెస్ క్వాలిఫికేషన్స్లో ఉన్నటువంటి విషయాలు అనమాట. అంటే ఎక్కువగా మనకి ఏమి వచ్చింది? ఎక్కువగాను ఫ్రీక్వెంట్లీ వెర్బ్స్ ఎక్కువగా వచ్చినాయి మనకి. అంటే బిజినెస్ క్వాలిఫికేషన్స్లో ఎక్కువగా బిజినెస్ ఫాలో అయినవి, బిజినెస్లో యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఎక్కువగా వెర్బ్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. వెర్బ్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగిందండి వెర్బ్స్ని. తర్వాత ఈ ఎడ్జెక్టివ్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. ఎడ్జెక్టివ్స్ తర్వాత ఇలాగా ఈ వెర్బ్స్ని ఏ విధంగా బిజినెస్లో యూజ్ చేశారు, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పడానికి ఈ బిజినెస్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఈ బిజినెస్ క్వాలిఫికేషన్స్లో అన్నీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడితో టాపిక్ అయిపోయింది బిజినెస్ క్వాలిఫికేషన్. అంటే యూనిట్ 2లో బిజినెస్ క్వాలిఫికేషన్. తర్వాత రేపు టాపిక్ ఏంటనేది మనం తర్వాత తెలుసుకుందాం ఏంటనేది. బిజినెస్ ఓకేనా. ఇవి జాగ్రత్తగా మీరు చదువుకొని రాసుకోవాలి, బోర్డు మీద రాసుకొని ఇవి జాగ్రత్తగా చదివితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఈ బిజినెస్ క్వాలిఫికేషన్స్. తర్వాత ఇంకేమన్నా చూద్దాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటనేది చూసి తర్వాత మీకు క్లాస్లో తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.